సరే మాట్లాడి అది చూస్తాం. सर अभी बाइक हो रहा है मैं बैठा हुआ तो ఇద్దరేనా ఇలా అన్నా ఇద్దరేనా ఇంకెవరైనా వస్తారు बताना ओके ओके హలో सर अక్కడ స్టార్ట్ అయింది రండి వస్తుంది ओके सर ఓకే तो उस कैमरा ओके ओके सर మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మొన్న పోయిన వారం నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా కొన్ని కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. లోక్సభలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు దాన్ని అనేక అమెండ్మెంట్స్ సూచించిన వ్యతిరేకించిన వారి మెజారిటీతో పాస్ చేసుకొని రాజ్యసభలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈ బిల్స్ గురించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కొన్ని అంశాలు మీ ద్వారా తెలంగాణ ప్రజలకి రైతులకి తెలియజేస్తున్నారు. ఈ బిల్స్ కన్నిటికీ చాలా లాంగ్ నేమ్స్ ఇచ్చారు, పొడుగు నేమ్స్ ఇచ్చారు. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ అని, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ అని, అదేవిధంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ అని, ఈ మూడు చట్టాలని మనం కలిపి చూడాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. ఈ పేర్లు అసలు వాళ్ళు తప్పుగా పెట్టారు. వాళ్ళు అసలు దీని పేర్లు ఏపీఎంసీ మార్కెట్ కొలాబ్స్ బిల్ అని పెట్టిండనో, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రమోషన్ బిల్ అని పెట్టిండనో, కార్పొరేట్ హోల్డింగ్ ఆఫ్ ఫుడ్ కమోడిటీస్ బిల్ అని పెట్టిండనో ఇంకా కరెక్ట్గా ఉండేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ యొక్క బిల్స్ యొక్క నిజమైన ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం పెద్ద కార్పొరేషన్స్కి, అదానీస్కి, అంబానీస్కి, అమెజాన్కి, వాల్మార్ట్కి లాభాలు చేకూర్చడం, రైతులకి నష్టం చేకూర్చిన విధంగా ఈ బిల్లుని చెప్పి మనం చెప్తాం. ఈ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు చదివితే ఎక్కడ కూడా ఇది ప్రమోషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ బై కంపెనీస్ అనే విధంగా ఉంది, కానీ ఎక్కడ కూడా ఈ బిల్లులో ఫార్మర్స్కి ఎంపవర్మెంట్ కానీ ప్రొటెక్షన్ మెకానిజం కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ బిల్లులో రైతులకి ప్రైస్ అష్యూరెన్స్ కూడా ఇచ్చింది లేదు. It simply says any company can make contract with farmers for purchasing their produces or any farm services. కంపెనీస్కి రైతులతో కాంట్రాక్ట్ చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ రైతులకి ఎటువంటి రక్షణ అష్యూరెన్స్ కూడా ఈ బిల్లులో లేదని చెప్పి మనం చెప్తాం. బిల్లో ప్రధానమంత్రి గారు పదే పదే ఎంఎస్పి పద్ధతి కొనసాగిస్తామంటున్నారు, కానీ బిల్లులో మాత్రం ఎక్కడ కూడా కాంట్రాక్ట్ ప్రైస్ ఎంఎస్పి కంటే ఎక్కువ ఉండాలనే మాట ఎక్కడ లేదు. The bill does not even specify that the contract price should be above minimum support price. ప్రభుత్వానికి రైతు సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లోక్సభలో బయట అనేక సందర్భాలుగా ఈ బిల్లులో మీరు ఎంఎస్పి ప్రొటెక్ట్ చేయదలుచుకుంటే తప్పనిసరిగా ఆ విషయం స్పష్టంగా మనవి చేయాలి. ఎవరు కొనుగోలు చేసినా ఎంఎస్పి కంటే ఎక్కువ ఉండాలనే విషయం పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకొని వైఖరి మీ అందరూ గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ బిల్లు ప్రకారం కంపెనీకి రిటర్న్ కాంట్రాక్ట్ కూడా చేసుకునే అవసరం లేదు. కంపెనీ ఆ కాంట్రాక్ట్ వైలేట్ చేసినా
రైతుకి ఏ విధంగా రక్షణ లేదు. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఏమన్నా కాంట్రాక్ట్ టర్మ్స్ కంపెనీలు వయోలేట్ చేస్తే వాళ్ళని పీనలైజ్ చేసే ప్రొవిజన్స్ కూడా ఈ చట్టంలో లేవు. We saw how multinational company PepsiCo, which attempted to penalize the potato farmers of Gujarat. The farmers organization had to fight back on the streets and in the courts to avoid the penalties. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలా సంవత్సరాలు చూస్తున్నాం. మరి ఈ కంపెనీస్ విత్తన రైతుల నుంచి కూడా ఇదే పద్ధతి అవలంబిస్తూ ఆ విత్తన రైతులకు కూడా ఏ విధంగా ప్రొడక్షన్ లేదో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇది అన్ అన్ఈక్వల్ అరేంజ్మెంట్. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఆన్ వన్ సైడ్ and big companies with their big capital, lawyers and legal support other side. It is clear that the bill has neither empowerment nor protection nor price assurance for farmers. It is a bill meant to give freedom to companies to do contract farming but nothing for farmers. మరి మనం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ చూస్తే ప్రియాంబుల్లో ఇట్ సేస్ ద పర్పస్ ఇస్ రైతుల ఆదాయం పెంచడానికి అని ప్రియాంబుల్లో ఉంది బిల్లులో. బట్ బిల్లులో ఎక్కడ కూడా మరి రైతుల ఆదాయం పెంచే విషయం వాళ్ళు ప్రస్తావించలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడున్న ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ మేరకు రైతుల మీద, రైతు సంఘాల మీద ఎసెన్షియల్ కమోడిటీస్ స్టాక్ చేసుకోవడానికి, అమ్మడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఈ బిల్లు వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు. సో ఎవరికి వస్తుంది ప్రయోజనం ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు వల్ల? అగ్రి బిజినెస్ కంపెనీస్ అండ్ ట్రేడర్స్. ఈ బిల్లు ఒక్క లైన్లో చెప్పాలంటే రిమూవింగ్ ఆల్ ఫుడ్ స్టఫ్స్ ఫ్రమ్ ఎనీ రెగ్యులేషన్ ఆర్ రెస్ట్రిక్షన్ under Essential Commodities Act. The companies and traders ఇప్పుడు ఈ చట్టం అయిన తర్వాత now have freedom to stock as much quantities of food commodities they want without limit on purchase, stocking, trading, etc. వేరే మరి పదాలతో చెప్పాలంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు కార్పొరేషన్స్ ఫుడ్ కమోడిటీస్ హోల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా చెప్పి మనం ఇస్తాం. We can see that big corporations like Adani's, Ambani's, Walmart, Amazon, which want a large share of the food business in the country, now get a free ticket to dominate the entire market. ఇప్పుడున్న చట్టం ప్రకారం కూడా చాలా ఆహార ధాన్యాలు స్టాక్ లిమిట్స్లో మరి దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చే అవసరం లేకుండే. త్రూ దిస్ అమెండ్మెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గివింగ్ అప్ ఇట్స్ ఓన్ పవర్ టు ప్రివెంట్ హోల్డింగ్ అండ్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. అదేవిధంగా ఇదివరకు కేవలం రైతులకి ఓన్లీ ఫార్మర్స్ హ్యాడ్ ఫ్రీడమ్ టు స్టాక్ ఎర్లియర్. Now companies are also getting unlimited stocking powers. So this puts farmers at the mercy of big agri-business companies which will control the market. ఇది మరి ఈ బిల్లుల విషయం. ఈ బిల్లుల ద్వారా దేశంలో రైతులకి నష్టం చేస్తూ కార్పొరేషన్స్కి మోదీ ప్రభుత్వం లాభం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ బిల్లు ద్వారా మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేసే వ్యవస్థ కూలిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు వాస్తవంగా అగ్రికల్చర్ మార్కెట్స్ ఈజ్ ఎ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్ యాజ్ పర్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వ్యవసాయ మార్కెట్లు రాజ్యాంగం ప్రకారం స్టేట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు
కేంద్ర ప్రభుత్వం దాంట్లో కూడా జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ విషయంలో అధికారం లేకుండా చేస్తున్న విషయాన్ని మనం చేస్తాం. అదేవిధంగా మార్కెట్ యార్డ్స్లో కొనుగోలు చేసినప్పుడు కొంత ఫీజు కలెక్ట్ చేయడం, కొంత సేల్స్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు అనే ఒక ఈ చట్టం తీసుకొచ్చి రైతులకు నష్టం చేస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మార్కెట్ యార్డ్స్ కొలాప్స్ అయిపోతే ఏ పరిస్థితి ఏర్పడుతుందో ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో మనం చూడొచ్చు. బీహార్ రాష్ట్రంలో 2006లో మార్కెట్ యార్డ్స్ని డిస్మాంటిల్ చేశారు. ఆ తర్వాత మొన్న మొత్తం భారతదేశంలో ప్యాడీకి ధాన్యానికి ఎంఎస్పి 1815 రూపాయలు రేట్ వస్తే బీహార్లో క్వింటాల్కి 1300 రేట్ వచ్చింది. అదేవిధంగా మొక్కజొన్న కూడా బీహార్లో మొత్తం దేశం కంటే 30% రేట్ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ చట్టాలు పాస్ అయితే మొత్తం దేశానికి కూడా ఈ ఆహార ధాన్యాలు కొనుగోలు విషయంలో, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు విషయంలో ఈరోజు బీహార్లో ఏం జరుగుతుందో మొత్తం దేశంలో జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. 3 క్లియర్ డిమాండ్స్ మేము కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. సేల్స్ ఇన్సైడ్ ఆర్ అవుట్సైడ్ మండీస్, మార్కెట్ యార్డ్స్ should be subject to regulation by state government and local bodies. Buyer should be registered and the transaction subject to oversight and regulation. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో అమ్మినా బయట అమ్మినా ఎంఎస్పి కంటే ఎక్కువ ధర పెట్టాలని చెప్పి ఈ చట్టంలో అమెండ్మెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరి అదానీ అనే కంపెనీ ఇప్పుడే బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున సెటప్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అదానీ కంపెనీ ఆఫ్రికాలో కూడా సెటప్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకొచ్చే వ్యాపారం మొదలుపెట్టారు. ఇటువంటి వాళ్ళకి లాభం చేయడానికే, కేవలం అదానీ అంబానీలకి లాభం చేయడానికే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 3 చట్టాలు తీసుకొచ్చింది. తీవ్రంగా ఖండిస్తున్నారు. 25వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా మేము మనం చేస్తాం. నమస్కారం. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుల గురించి పూర్తి స్థాయిలో మిత్రులకు వివరాలు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈరోజు పార్లమెంటులో ఆమోదింపజేసుకున్న భారతీయ జనతా పార్టీ ఏదైతే రైతు వ్యతిరేక బిల్లులు ఉన్నాయో ఈ బిల్లులు రైతుల పాలిట ఒక ఉరితాడుగా మారబోతుంది. సొంత వ్యవసాయ పొలాలను చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులు సొంత వ్యవసాయ పొలాల్లో కూలీలుగా మారి వాళ్ళు అక్కడే వాళ్ళ జీవితం మొత్తం సమిధలుగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మొత్తం ఈ దేశంలో ఉండే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ 70% జనాభాను కార్పొరేట్ కంపెనీల యొక్క గులాములుగా, కూలీలుగా ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చడానికి కంకణం కట్టుకున్నది. పార్లమెంటులో అన్ని పక్షాలు వ్యతిరేకించిన, ప్రతిపక్షాలే కాదు స్వపక్షమైన ఇండియాలో భాగస్వామి అకాలీదళకు సంబంధించిన మంత్రి గారు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసినా కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదంటే వీళ్ళ మీద ఎంత కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి ఉందో. అదానీ, అంబానీ, అమెజాన్ లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు నరేంద్ర మోదీ గారు మారిండ్రు. వాళ్ళ తరఫున మార్కెటింగ్ ఏజెంట్గా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మారింది. కాబట్టి బిల్లులు రైతుల పాలిట ఒక శనిగా దాపురించబోతుంది. కాబట్టి దేశ స్థాయిలో ప్రతి రైతు బిడ్డ ప్రతి ఒక్కరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విస్పష్టమైన విధానంతో ఈ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వము మంత్రులు సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. పార్లమెంటులో ఈ బిల్లులు వచ్చినప్పుడు చర్చలో కానీ పార్లమెంట్లో చర్చ జరిగే సందర్భంలో మెదలకుంట కూర్చున్న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రజలలో వచ్చిన వ్యతిరేకత, నిరసనను చూసి రాజ్యసభలో నిరసన తెలపడానికి ప్రయత్నం చేసింది. మాకేం అభ్యంతరం లేదు, ఈ బిల్లును
టీఆర్ఎస్ పార్టీ నిరసన తెలపడం ద్వారా వ్యతిరేకించడానికి ముందుకొస్తే స్వాగతిస్తాం. కానీ మొన్న జరిగిన రాజ్యసభలో డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా మీరెందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు? ఈ రోజు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు నరేంద్ర మోడీతోనే అంటగాగుతున్నారు. ఎన్డీఏలో ప్రత్యక్ష భాగస్వాములు, పరోక్ష భాగస్వాములు ఇద్దరు ఉన్నారు. ఏదైతే అకాలీదళ్ ప్రత్యక్ష భాగస్వామి అయితే టీఆర్ఎస్ పరోక్ష భాగస్వామి. అయినా ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ దేశంలో బలహీనపడ్డది, ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా అన్ని శక్తులను కూడగట్టుకొని దేశానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తాడని. రైతులు చచ్చిపోతున్నారు, రైతుల జీవితాలను ఛిద్రం చేయడానికి మోడీ కంకణం కట్టుకున్న సందర్భంలో టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా కోతికాడి నక్కలాక రాజకీయ ప్రయోజనం గురించి మాట్లాడుతున్నారు. అయ్యా శ్రీనివాస్ యాదవ్ గారు, మీ మాటలు లేకపోతే మీ చేతులు చూస్తుంటే మోండా మార్కెట్లో ఆలుగడ్డలు అమ్ముకున్నంత ఈజీ కాదు. 6 రాష్ట్రాలలో ప్రభుత్వం ఉండి, రాజ్యసభలో లోక్సభలో 90 మంది పార్లమెంట్ సభ్యులుండి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేం పోరాటం చేయడంతో లోక్సభలో మా పంజాబ్కు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు ఎన్డీఏ భాగస్వాములు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం రైతుల తరఫున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ఉన్నది. రైతులకు అండగా నిలబడతాం. ఈరోజు ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల సొంత భూములల్ల కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిన మోడీ గారు కనీస మద్దతు ధర సంగతి దేవుడెరుగు. ఇవాళ అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది రైతులను. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ను బీజేపీని 2 వేరు సంస్థలుగా మేము చూస్తలేం. టీఆర్ఎస్ కూడా బీజేపీ తాండ్లో ముక్కనే. నిజంగానే టీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారిని రమ్మనుండి జంతర్ మంతర్లో దీక్ష కూర్చోమని ఉండ్రి. మీరు అన్ని పక్షాలకు నాయకత్వం వహిస్తామంటున్నారు కదా. ఇవాళ అందరూ అన్ని పక్షాలు ఈరోజు పోరుబాట బట్టి నిజంగానే మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్కు వచ్చి జంతర్ మంతర్లో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మీరు ఏం కార్యక్రమం చేస్తారో చెప్పండి. అంతే తప్ప రైతులు కష్టాలలో ఉన్న సందర్భంలో, వాళ్ళకు అండగా ఉండాల్సిన సందర్భంలో రాజకీయ ప్రయోజనాల గురించి ఏదైతే టీఆర్ఎస్ మాట్లాడుతుందో ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనం కాదు, కాంగ్రెస్ పార్టీ బలమేందో లోక్సభలో చూసిండ్రు. అకాలీదళ్ రాజీనామా కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల ఎన్డీఏలో ముసలం పుట్టిందే. పంజాబ్ పార్లమెంటు సభ్యులు పోరాటానికి మేము నిలబడితే ఈరోజు ఆ బిల్లును అకాలీదళ్ ఖచ్చితంగా వాటిని వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు రైతులకు అనుకూలంగా, రైతుల పక్షాన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీర్ఘకాలికమైన కార్యాచరణను తీసుకొని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయబోతుంది. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 20వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దగ్గర క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు, రైతు సంఘాలు, రైతు కూలీల సంఘాలు అందరూ కూడా ముందుకొచ్చి మద్దతు పలికి ఈ నిరసన దీక్షలను కొనసాగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల ఓట్లలో ఎందుకు టీఆర్ఎస్ మన వ్యతిరేకంగా చేయలేదు? ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి సందర్తో సడన్ ఎలాగ మాట్లాడుతుంది. స్పష్టమైన కార్యాచరణతో ఫస్ట్ అసలు టీఆర్ఎస్ని చెప్పమని ఉండే. మీరు వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనే నాటకంలో భాగంగానే టీఆర్ఎస్ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు బిల్లు గురించి చర్చ జరగబట్టి, జాతీయ స్థాయిలో పోరాటాలు జరగబట్టి 5-6 పార్లమెంటు మొదటి రోజు నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎందుకు బయటకు వచ్చి బిల్లును వ్యతిరేకించలేరు? ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడతలేరు? అంటే కేసీఆర్ కిందోళ్ళను ఉసుకో అంటుండు, పైనోళ్ళతోని మంచిగా. అంటే ఆయనకు ఫోన్లు రావాలి. అమిత్ షా గారు ఫోన్ చేసి కేసీఆర్ గారు జర మీ పార్లమెంట్ సభ్యులకు చెప్పమని ఫోన్ చేయించుకోవడం కోసం, ఫెసిలిటేట్ చేసుకోవడం కోసం వీళ్ళని ఉసుకో అంటుండు. అంతే తప్ప దీంట్లో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇలాంటి చిత్తశుద్ధి లేని కేసీఆర్ లాంటి వాళ్ళ గురించి మాకు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మేము ఎట్లాగూ 40 మంది రాజ్యసభ సభ్యులు మా వాళ్ళు పోరాటంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టీఆర్ఎస్కు రాక తప్పని పరిస్థితి. కాబట్టి దీంట్లో కేవలం వాళ్ళకు ఈరోజు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడింది మీరు చూడండి. రైతులు చచ్చినా సరే కానీ వాళ్ళకి రాజకీయ ప్రయోజనం కావాలి. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు.
అంటే మాట ఎందుకు తగలడం లేదు, బయటకు ఎందుకు వస్తలేడు? మోడీని అమిత్ షాని చూస్తే భయం అవుతుందా? ఎందుకు బయటకు వస్తలేడు? ఇంత దేశం మొత్తం రైతుల సమస్య ఉన్నప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ప్రెస్ నోట్ చాలా అంటే ప్రెస్ నోట్ ద్వారా కంటి తుడుపు చర్యలకు పాల్పడుతుండా? ఏం చెప్పదలుచుకుంది కేసీఆర్? ప్రెస్ నోట్ ఈజ్ ఎనఫా? కానీ ముందుకు రమ్మనండి. తను ఇంత మొత్తం దేశానికి నాయకత్వం వహిస్తాడని చెప్తారు కదా. దేశానికి నాయకత్వం వహించడం ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు తెలుసుకుంటాడా? దీన్ని బట్టే కేసీఆర్ యొక్క చిత్తశుద్ధిని అనుమానించాలి. కేసీఆర్ అనేవాడు బీజేపీ తాన్లో ముక్కనే. నరేంద్ర మోడీ, అమిత్ షా కనుసైగలకు డ్యాన్స్ చేసేవాడే కేసీఆర్. నిజంగానే కేసీఆర్ కిందలో చిత్తశుద్ధి ఉంటే బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడిన తర్వాత అప్పుడు ఏమైనా ప్రశ్నలు అడిగేది ఉంటే అప్పుడు అడగండి. ధన్యవాదాలు. హైదరాబాద్ నగరానికి ఏదో జరిగిందంటే శాశ్వత అభివృద్ధి కానీ హైదరాబాద్ని గ్లోబల్ సిటీ చేయడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పనులే అవుతుంది. మీకు కొత్త ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్డు కానీ, బిజినెస్లో ఎక్స్ప్రెస్లో కానీ, హైదరాబాద్ అనే సాఫ్ట్వేర్ క్యాపిటల్ వరల్డ్ కానీ, హైదరాబాద్ ఫార్మసిటీ కానీ, ఎల్ఎన్టీ మెట్రో కానీ అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసింది. ఇప్పుడు ఎంత దయనీయం, ఎంత దుర్మార్గం పరిపాలన అంటే ఒక్కరోజు వర్షం పడితే మొత్తం హైదరాబాద్ నగరం మరి వరదలతో నిండిపోతుంది. ఇదే అసలు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పరిపాలన తీరుకి ఇదే నిదర్శనం అని చెప్పి ఓకే, థ్యాంక్ యూ.